తీసుకొస్తది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తది. చట్ట సభలల్లో మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్నా వచ్చి విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటది, కంచేసి కాపాడుకుంటది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడి. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్య పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద గల్లీలో ఉన్న కేడి